అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలియజేయనున్నారు. ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కోర్టుకు తెలుపనున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయవాది సురేందర్ ఇప్పటికే పిటిషన్ వేశారు. గడువు ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై గత విచారణలోనే హైకోర్టు స్పష్టం చేయగా నేడు ప్రభుత్వ నిర్ణయాన్ని ఏజీ చెప్పనున్నారు. ఇక హైకోర్టులో విచారణ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారులు షెడ్యూల్ ప్రకటించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దీనిపై రేపు జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశకృష్ణ అందిస్తారు. వంశకృష్ణ, లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తా ఉంది. గతంలో ఏదైతే హైకోర్టులో న్యాయవాది సురేందర్ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి కూడా ఈరోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం. గతంలోనే కోర్టు చెప్పినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. స్థానిక సంస్థలు ఎన్నికలను ఎప్పటి లోపల నిర్వహిస్తారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఈ రోజు అటు ఏదైతే కోర్టుకు తెలిపే అవకాశం ఉంటుంది, దాన్ని బట్టి కోర్టు ద్వారా వచ్చేటువంటి స్పందనకు సంబంధించి కూడా రేపు కేబినెట్ లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయవాది సురేందర్ పిటిషన్ వేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. గడువు ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. దీనిపై గత విచారణలోనే హైకోర్టు చాలా స్పష్టంగా చేయగా ప్రభుత్వం నిర్ణయాన్ని ఏజీ ఈ రోజు చెప్పనున్నారు. హైకోర్టు విచారణ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారులు షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 2 పర్యాయాలుగా అటు వాయిదా పడినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈసారి అటు హైకోర్టు కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలు ఎప్పటిలోపు నిర్వహిస్తారు, ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పాలని హైకోర్టు చెప్పడంతో కూడా ఈ రోజు ఏదైతే హైకోర్టుకి ప్రభుత్వం ఏజీ ద్వారా తన నిర్ణయాన్ని కూడా తెలపనున్నారు. ప్రధానంగా ఇప్పటికే డిసెంబర్ 25 లోపల పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది కూడా ప్రభుత్వం ఏదైతే కృతనిశ్చయంతో ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో పాటుగా ఏదైతే మార్చి లోపల స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిటిని కూడా నిర్వహించాలి అనేది ప్రభుత్వం ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఇతర రిజర్వేషన్లకు సంబంధించి కూడా డెడికేటెడ్ కమిషన్ ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దానికి సంబంధించి కూడా మంత్రులు ఆమోదం తెలిపినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. దీంతో పాటుగా ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటి లోపల నిర్వహించాలి అనే ప్రభుత్వం ఒక క్లారిటీ తోటి ఉండటం తోటి కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా వారోత్సవాలను ముగించుకున్న తర్వాత ఏదైతే రైజింగ్ తెలంగాణ వేడుకలు నిర్వహిస్తుందో ఆ వేడుకలు ముగిసిన తర్వాత వెంటనే ఏదైతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే లోపల డిసెంబర్ 25 లోపల సర్పంచ్ ఎన్నికలు వీటికి సంబంధించి కూడా పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వం వేగంగా ముందుకు అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా పనులు వేగవంతం చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. ఈ రోజు ఏదైతే కోర్టుకు సంబంధించి ప్రభుత్వం వారి యొక్క ఏదైతే నిర్ణయాన్ని తెలపనున్నారో ఇదే అంశం పైన రేపు కేబినెట్ లో కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే వంశకృష్ణ, అటు పార్టీలకు సంబంధించి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి దీనిపైన ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయా? ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 42% మేర తాము ఇస్తామని చట్టబద్ధం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఏదైతే అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత ఈ అంశానికి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఏదైతే వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 42% చట్టబద్ధతతో కూడినటువంటి రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సాధ్యం కానప్పుడు హామీలు ఎందుకు ఇవ్వడం జరిగింది, బీసీ సమాజాన్ని, బీసీ సంఘాలను, బీసీ ప్రజలను మోసం చేస్తున్నారా అనేది అటు ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పార్లమెంట్ లో ఎందుకు ఈ అంశం పైన లేవనెత్తలేదు, ఇండియన్ కూటమి ఈ అంశాన్ని ఎందుకు
పార్లమెంట్ లో ఏదైతే మాట్లాడటం లేదు, ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థకు దృష్టికి ఎందుకు తీసుకెళ్తలేదు అనేది కూడా ప్రధానంగా బీసీ సంఘాలు కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కూడా ఆరోపణ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొంత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కొంత ఏదైతే ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి సంబంధించి అటు బీసీ సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. 2 ఏళ్లలో నిర్వహించినటువంటి ఎలక్షన్స్ ఇప్పుడే నిర్వహించాల్సిన అవసరం ఏముంది అనేది కూడా అటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ ప్రభుత్వం వాదన మాత్రం వేరే విధంగా ఉంది. ఏదైతే గ్రామ స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది అనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు రాకపోవడంతో కూడా అభివృద్ధి కుంటుపడింది అనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు హైకోర్టుకి ప్రభుత్వం ఏదైతే నిర్ణయాన్ని తెలిపిన తర్వాత ఇదే అంశం పైన రేపు కేబినెట్ లో కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద డిసెంబర్ నెల కావచ్చు, దాంతో పాటుగా ఫిబ్రవరి నెలలో కూడా అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 3 నెలల పాటు రాష్ట్రంలో ఎన్నికల సీజన్ గానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.